నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి మరొక ఉదయకాలాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యం ఇచ్చాడు. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఈ దినాన్ని మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం క్రింద లైన్ మనం చూసినట్లయితే, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలు. దేవాది దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనలను నిర్మించిన నిర్మాణకుడు, మనల్ని విమోచించిన దేవాది దేవుడు మన పక్షంగా ఉండి నీవు నా సొత్తు అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. జలముల్లో పడి వెళ్ళినా అవి మనల్ని ఏమీ చేయవు, అగ్ని మధ్యన నడిచినా అవి మనల్ని కాల్చజాలు. ఎందుకంటే దేవాదేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. అగ్ని లాంటి శ్రమలు మన మీదకి వస్తున్నప్పుడు ఈ లోకంలో మనం జీవనోపాధి చేస్తూ జీవనం కలిగి మనం జీవిస్తూ ఈ లోక సంబంధాలుగా మనం నడుచుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని ప్రత్యేకపరుచుకుని ఆయన సన్నిధిలో మనలను జీవింపచేస్తున్నాడు. అయితే శ్రమలు లోకంలో ఉన్నటువంటి వారికి వస్తాయి, మనకి వస్తాయి. కానీ లోకంలో ఉన్నటువంటి వారు ఆ శ్రమను తట్టుకోలేక ఎంతో వారు వేసారిపోతూ ఉంటారు. కానీ దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన పౌరుషం కలిగిన దేవుడు పొదలో మోషేకు ప్రత్యక్షమై మోషేను పిలిచి, ఇదిగో నీవు నా ప్రజలని ఇశ్రాయేలును నీవు విడిపించాలి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని మాట్లాడాడు మోషేను దేవుడు వాడుకున్నాడు. ఈ దినాలలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి మనల్ని కూడా ఆయన వాడుకోవడానికి ఆయన సొత్తుగా మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకుని నడిపించుకుంటున్న ఈ దినాలలో అనేక శ్రమలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా అవేమీ మిమ్మల్ని ఏమీ చెయ్యవు అని ఆయన అభయమిస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా భయంకరమైన శ్రమ వారి మీదకి వచ్చింది. వారు అగ్నిలో ఆ రాజు పడవేసినప్పటికీ కూడా వారు అగ్నికి భయపడలేదండి. ఎంత మాత్రం ఆ అగ్నికి వారు ఆహుతి కాలేదు. ఎందుకంటే అగ్ని మధ్యలో దేవుడు ఉన్నాడు, వారికి తోడై ఉన్నాడు. అగ్ని వాళ్ళని మాత్రం కూడా కాల్చలేదు. ఆ జ్వాలలు ఆ షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఏమాత్రం కూడా తాకలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి వారు భయపడలేదు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ భయంకరమైన ఈ శ్రమలు, ఈ అగ్ని మనల్ని ఏమీ కూడా కాల్చవు. ఎందుకంటే దేవుని కొరకు మనం యథార్థంగా బ్రతికితే, దేవుని కొరకే మనం జీవిస్తే, దేవుని కొరకే మనం మాట్లాడితే ఈ లోకం మనలను చాలా భయపెడుతుంది, బాధ పెడుతుంది, శ్రమ పెడుతుంది. అయినప్పటికీ కూడా లోకానికి, ఈ లోక ప్రజలకు, ఈ లోకమైన భయంకర శ్రమలకు, కష్టాలకు ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని కొరకు మనం నిలబడితే, ఆనాడు షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు ఈ దినాల్లో మనల్ని కూడా తప్పించి రక్షించగల సమర్థుడైన దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎందుకు మనం భయపడాలి? ఈ లోక శ్రమలకు అనేక రోగాలు మన మీదకి వస్తుంటాయి, అనేకమైన విపత్తులు మన మీదకి వస్తుంటాయి, రకరకాల సమస్యలు మన చుట్టుముట్టాడుతారు, కొన్ని నిందలు మన మీదకి వస్తుంటాయి, కొన్ని తట్టుకోలేని శ్రమలు మన మీదకి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అగ్నిలో పడి వెళ్ళినప్పటికీ కూడా జ్వాలలు నిన్ను కాల్చు. ఎంత గొప్ప వాగ్దానం అండి. నిజంగా ఇటువంటి భయంకర శ్రమలు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాం. మనము దేవుని యందు మనం జీవిస్తున్నాం కాబట్టి మనం యథార్థమైన భక్తి కలిగి మనం దేవుని కొరకే మనం జీవించినట్లయితే ఎటువంటి భయంకర శ్రమలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ తప్పించగల దేవుడు మనకున్నాడు. ఇది నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ భయంకర విపత్తులు నిన్ను వెంటాడుతున్నాయో, ఏ కష్టంలో ఉండి నువ్వు మొరపెడుతున్నావో, నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. ఇదిగో నీవు నా సొత్తని దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆ శ్రమ నుండి నిన్ను విడిపించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. అటువంటి దేవుడు నీవు కలిగి ఉన్నావు కాబట్టి భయపడకుండా ఈ వాగ్దానాన్ని నమ్మి ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగు. ఇదిగో ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో అగ్ని లాంటి శ్రమలు మా మీదకి వచ్చినప్పటికీ కూడా జ్వాలలు మిమ్మల్ని కాల్చచాలవు. అగ్నిలో పడి వెళ్ళినప్పటికీ కూడా మిమ్మల్ని ఏమాత్రం కూడా మీకు హాని జరగదని ప్రభా వాగ్దానం చేస్తున్నాం.
ఆనాడు శత్రుకు మేషకు అబెద్నెగోలను అయ్యా కాపాడిన దేవుడు ఈనాడు ఇదిగో నాయన నీ ప్రియబిడ్డలమైన మాకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా తప్పించి రక్షించగల దేవుడు కాబట్టి ధైర్యం తెచ్చుకుని మేము నీ వాగ్దానాన్ని మేము ముందుకు సాగుతుండగా మరింత బలముతో మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.